చంద్రబాబు గారు సుదీర్ఘంగా కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్న తన నియోజకవర్గం మీద పెద్ద సీరియస్ దృష్టి ఏం పెట్టలేదు. సిమెంట్ రోడ్లు ఏయించుకున్నారు. కొంతమంది ధనవంతులకు సంబంధించి ప్రయోజనం జరిగింది తప్పించి పేదలకు జరగలేదు. జగన్ వచ్చాక ఆ పేదలకి సంక్షేమ పథకాలతో పాటుగా ఉచిత ఇళ్ళు ఇవ్వడం, అట్లాగే అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, నీళ్ళని అక్కడికి తెప్పించే పని చేయడం చేస్తే అది ఓ రకంగా ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో వీళ్ళ గెలుపుకి కారణమైంది. అది బాబు గారిలో అలర్ట్నెస్కి కారణమైంది. అందుకనే అప్పుడు ఇల్లు కట్టుకోవడం బిగిన్ చేశారు. అట్లా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నటువంటిది ఇప్పుడు అక్కడ బాగా చేస్తున్నారు. ఇండస్ట్రీస్ దాదాపు 7-8 ఇండస్ట్రీస్ని అక్కడ ఓకే చేశారు. మొన్న ఇనాగ్రేషన్ కావాలి, ఈలోపు ఈ తుఫాను వల్ల ఆగింది. త్వరలో శంకుస్థాపన జరగబోతోంది. తద్వారా అక్కడ పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల వైపు కూడా అడుగులు ఇప్పుడు వేస్తున్నారు. గతంలో ఇన్నేళ్లు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ క్లాష్ వచ్చాక పులివెందుల్లో బాగా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత అక్కడ ప్రచారం వచ్చిన తర్వాత నడుస్తుంది. లోకేష్ గారు అయితే మంగళగిరి టేకప్ చేసి గెలిచిన దగ్గర నుంచి కూడా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా చూస్తే 50 ఎలక్ట్రిక్ బస్సులు ఓకే అయితే ఇదే ఒకటి మంగళగిరి నుంచినే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళగిరి డిపోకి రాబోతున్నాయి. అంటే రాష్ట్రంలో ఏది ముఖ్యమైన ఇంకోటి ఛార్జింగ్ స్టేషన్ కూడా మంగళగిరి ఆర్టీసీ డిపోకి ఎలక్ట్రిక్ బస్సుల కోసం అని చెప్పి ఛార్జింగ్ స్టేషన్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు డిపో దగ్గరనే. అదే సందర్భంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చుకొస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దేటటువంటి పనిలో మాత్రం లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. అటు వాళ్ళకి క్రికెట్ కిట్లకి ఏర్పాటు దగ్గర నుంచి, క్రికెట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ల దగ్గర నుంచి, వివిధ క్రీడల సెక్షన్ల దగ్గర నుంచి అద్భుతంగా సహకరిస్తున్నారు. అక్కడ యువతకి తల్లో నాలుకలాగా మారారు లోకేష్ అనడంలో అతిశయోక్తి ఏం లేదు.